నువ్వు పంపే మెయిల్ నుండి నువ్వు జరిపే డబ్బు ట్రాన్సాక్షన్ వరకు అంతా నీ కంట్రోల్లోనే ఉంది అనుకుంటున్నావా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మిమ్మల్ని గమనిస్తూ కొంతమంది ఉంటారు, వాళ్ళనే హ్యాకర్స్ అంటారు. ఇంతకీ హ్యాకర్స్ అంటే ఎవరు? హ్యాకర్స్లో ఎన్ని రకాలు ఉన్నారు, వాళ్ళు ఏమి చేస్తూ ఉంటారు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు హ్యాకింగ్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక కంప్యూటర్లోనికి కానీ నెట్వర్క్స్లోకి కానీ పర్మిషన్ లేకుండా వెళ్ళడాన్ని హ్యాకింగ్ అంటారు. అంటే మన భాషలో అయితే దొంగతనం అనొచ్చు, అదే టెక్నికల్ భాషలో అయితే హ్యాకర్స్ అంటాం. హ్యాకింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కంప్యూటర్లో ఉన్న డేటా చూడడం కోసం లేదా కాపీ చేసుకోవడం కోసం దీనిని ఉపయోగిస్తారు. వీరికి కంప్యూటర్ని కానీ నెట్వర్క్స్ని కానీ నాశనం చేయాలనే ఉద్దేశం ఉండదు, కేవలం డేటా కోసమే ఉపయోగిస్తారు ఈ హ్యాకింగ్ అనే పద్ధతిని. మనుషుల్లో మంచి చెడు అన్నట్లే ఈ హ్యాకర్స్లోనూ రకాలు ఉంటారు. మొత్తానికి హ్యాకర్స్లో రకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, వైట్ హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీరే కాకుండా రెడ్ హ్యాట్ హ్యాకర్స్, బ్లూ హ్యాట్ హ్యాకర్స్, ఇలా చాలా ఉన్నాయి. అయితే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ గురించి తెలుసుకుంటే వీరు మనం అనుకునేంత మంచివారు కాదు. అలా అని వీరు మన డేటా నాశనం చేయరు. డేటా దొంగలించి డేటా మళ్ళీ మనకు ఇవ్వడానికి డబ్బులు అడుగుతారు, అంటే బ్లాక్మెయిల్ చేస్తారన్నమాట. వీరికి ఒక లక్ష్యం అంటూ ఉండదు, ఇది ఎవరి అకౌంట్ అని కూడా ఉండదు, కేవలం డబ్బు కోసమే హ్యాకింగ్ చేస్తారు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే మీ అకౌంట్ ఓపెన్ కాకుండా చేయడం లేదా అకౌంట్ డిలీట్ చేస్తామని బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళనే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అంటే వీళ్ళ వల్ల మన డేటా దొంగలించబడుతుంది, మళ్ళీ మనకే ఆ డేటాని ఇవ్వడం కోసం మనల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంచుతారు మన దగ్గర నుండి. ఇప్పుడు వైట్ హ్యాట్ హ్యాకర్స్ గురించి మనం తెలుసుకుందాం. వీరు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్కి పూర్తిగా వ్యతిరేకం. అంటే హ్యాకర్లో వీరు సెక్యూరిటీ కోసం హ్యాక్ చేస్తారు. వీరు ఎక్కువగా టాప్ కంపెనీలలో సెక్యూరిటీ ఇంజనీర్స్లా పనిచేస్తూ ఉంటారు. వీరికి ఎలాంటి దురుద్దేశం ఉండదు, కేవలం డేటాను ప్రొటెక్ట్ చేయడం కోసమే వీరి మైండ్ను ఉపయోగిస్తారు. మన అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేశారు అంటే వాళ్ళ దగ్గర నుండి మన అకౌంట్ని రికవరీ చేసి మనకిస్తారు. వీళ్ళనే వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. ఇక గ్రే హ్యాట్ హ్యాకర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రే హ్యాట్ హ్యాకర్స్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ కాకుండా, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కాకుండా వీళ్ళు మధ్య రకం. ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ వీరు ఏం ఆశించరు, డబ్బు ఆశించరు, ఇంకేది ఆశించరు, కేవలం వినోదం కోసమే, వాళ్ళకు ఉన్న తెలివి చూపించడం కోసం మాత్రమే హ్యాక్ చేస్తారు. అంటే వీరు అటు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కాదు, అలా అని వైట్ హ్యాట్ హ్యాకర్స్ కాదు, కేవలం వాళ్ళ సరదాల కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళకున్న తెలివితేటలు చెప్పుకోవడం కోసం, చూపించుకోవడం కోసం మాత్రమే హ్యాక్ చేస్తూ ఉంటారు. వీళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అని అంటాం. సో హ్యాకింగ్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకున్నాక మీకోసం ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.